కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే హూ ఈజ్ అవర్ గాడ్? అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్. ఆర్డర్ అంటే ఆయన సమయానికి ముందు రాడు, సమయానికి ఏంటంటే వెనక రాడు. ఒక సమయం ప్రభుకి ప్రేమికులారా ఉంటా ఉంది. అది నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ప్రభు ఈ భూమి మీదకి వచ్చేటువంటి విషయమే కానీ తను ప్రేమికులారా తనకంటూ ఒక సమయం ఉంటుంది. బైబిల్ వాక్యము సెలవిస్తుంది, భక్తుల జీవితాల్లో ఎవరి పట్ల ఏ కార్యము జరిగినా, ఏ అద్భుతం బైబిల్ ఉన్నటువంటి భక్తులు చూచినా, ఎలాంటి మేలు అనుభవించినా, ఎలాంటి ఉపకారాలు అనుభవించినా, దేవుడి యొద్ద నుండి ఎలాంటి దీవెనలు ప్రభు యొద్ద నుండి పొందుకున్నా, వారి జీవితాల్లో ఒక సమయాన్ని వారి కొరకు ప్రభు కేటాయించాడు. ఆ సమయమున భక్తులు ఎలా దర్శించాడో ప్రభు కూడా ఈ లోకానికి రావటానికి కాలం అసంపూర్ణమైనప్పుడు కాదంట. ఎప్పుడంట? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ప్రేమిట తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినట్లుగా మనం అందరం చూస్తున్నాం. ప్రతి ఒక్కరి పట్ల కూడా గాడ్ హ్యావ్ ఏ స్పెషల్ ప్లాన్. దృష్టిలో పెట్టుకోండి, యు ఆర్ చూజన్ బై గాడ్. దేవుడు చేతను వెనుకోబడ్డావు. యు ఆర్ బీన్ కాల్డ్ బై గాడ్. దేవుడు చేత పిలువబడ్డావు. యు ఆర్ బీన్ సెపరేటెడ్ బై గాడ్. లోకము నుంచి నువ్వు ప్రత్యేకించబడ్డావు. గాడ్ హ్యావ్ ఏ స్పెషల్ ప్లాన్ అబౌట్ యూ, అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు గురించినటువంటి ప్రణాళిక ప్రభుకు ఉంది. నీ పట్ల ఎప్పుడెప్పుడు ఎలాంటి కార్యాలు ప్రభు చేయాలో ఈజ్ ఆల్రెడీ ప్లానింగ్, ఈజ్ ఆల్రెడీ వరింగ్ అబౌట్ యూ మోర్ దెన్ యూ. నీకంటే ఎక్కువగా ఆలోచన చేస్తున్నాడు. బట్ దేర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ అవర్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు కంటే ఒక స్పెషల్ టైం ఉంది. ఆ కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు వారి లోకానికి ఎలా వచ్చాడో నీ పట్ల కూడా అలాంటి కార్యాలు తన సమయమందు, ఆయన సమయంలో ప్రేమికులారా కాలం పరిపూర్ణమైనప్పుడు నీ పట్ల కూడా ప్రభు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. అట్టి కృప మనందరికీ ఈ క్రిస్మస్ దినమందు మనందరికీ ఇంకను ప్రభు దయచేసి ముందుకు నడిపించినట్లుగా శ్రద్ధగా దేవుడి వాక్యాన్ని మనం విందాం. ఈ క్రిస్మస్ ఒక అద్భుతమైనటువంటి ప్రేమికులారా సన్నివేశాన్ని మీకు నేను తెలియజేస్తాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పండగ అంటూ ఏదైనా ఉంది అని అంటే ప్రేమికులారా 284 దేశాల్లో, వేరెవర్ యూ గో ఇన్ ఎంటైర్ యూనివర్స్, ఎక్కడికి వెళ్ళినా ఈ దేశంలో లేకుంటే ఈ యొక్క విశ్వములో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఘనముగా దేవుడి గురించిన మాటలు వినపడతా ఉంటాయి. ఘనముగా దేవుడి గురించినటువంటి మాటలు ప్రేమికులారా ప్రజలకు తెలియజేయబడుతున్నటువంటి పండుగ ఏ పండుగ అంటామా? క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. ఇప్పుడు మాటలు వినందరం బలపరచబడదాం. అయితే ప్రేమికులారా స్టార్స్ కనపడతా ఉంటాయి, చక్కగా లైటింగ్ కనపడతా ఉంటుంది. ప్రేమికులారా ఇవన్నీ కనపడటం ఒక ఎత్తు. క్రిస్మస్లో ప్రేమికులారా ఒక 5 చాలా ప్రాముఖ్యమైన కీలకమైన పాత్ర పోషించారు బైబిల్లో. క్రిస్మస్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ప్రేమికులారా చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈరోజు ప్రేమికులారా ఈ క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని ఘనంగా ఉత్సాహంగా ప్రేమికులారా ఆనందంగా జరుపుకోవడానికి క్రిస్మస్ అనేటువంటి ఆ పాత్రలో 5 చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. వారు 5 యొక్క కలయిక ద్వారానే క్రిస్మస్ ఘనంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఆ 5 యొక్క కీలకమైనటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో వారు దేవుని చిత్తానికి వాళ్ళు అప్పగించుకొని నడుచుకున్నటువంటి ఆ విధానాన్ని బట్టి ఈరోజు ఇంత అంగరంగ వైభోగంగా ఘనముగా ప్రేమికులారా ఈ క్రిస్మస్ వేడుకను మనం జరుపుకుంటూ ఉన్నాం. క్రిస్మస్ అంటే గమనించండి, కేవలం కొత్త బట్టలే కాదు వేసుకోవాలి. ప్రేమికులారా ఇల్లు డెకరేషన్ చేసుకొని చక్కగా లైటింగ్తో అలంకరించుకోవాలి. పిండి వంటలు చేసుకోవాలి. స్నేహితులు ఈ పండగ రోజు పిలిపించుకొని ఇంట్లో చక్కగా హాస్పిటాలిటీ ఇవ్వాలంటే ఇవ్వాలి. ప్రేమికులారా ఎక్కడికైనా టూర్ మంచి ప్రాంతాలు కుటుంబంగా వెళ్ళి ఇలాంటి పండుగ రోజు చక్కగా కుటుంబం దగ్గర కొంత సమయం గడపాలంటే గడపాలి. ఇవన్నీ ఒక ఎత్తు, కానీ గమనించండి అవే చేయకూడదు. అవన్నీ కూడా చేయవలసినటువంటిది చేసిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏది చేసుకున్నా అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చేయకూడని ప్రాముఖ్యంగా చేయకుండా నువ్వు ఎన్ని చేయ తర్వాతకి ఆ పండగ నీకేమాత్రం కూడా ఏంటంట
గమనించండి, ఎలాంటి ఆశీర్వాదాన్ని జీవితంలో తీసుకొని రానివ్వదు, ఎలాంటి దీవెనలు ప్రేమికులారా తీసుకొని రానివ్వదు అనే విషయాన్ని we all have to celebrate this festival as a spiritual festival. ఆత్మ సంబంధమైన పండుగ ఇది. ఏ పండుగ అంట? స్పిరిచువల్ ఫెస్టివల్, ఆధ్యాత్మికమైన పండుగ. ముందు మనం అందరం కూడా దేవుడి మాటలు విని దీంట్లో ఉన్న విషయాలేంటో, మనకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడో, ఏం నేర్పించాలనుకున్నాడో అవి మనం తెలుసుకొని మన జీవితాలు అన్వయించుకొని తగినట్లు ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకొని ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్ళగలిగితే ఈ క్రిస్మస్ నీకు నీ జీవితంలో కార్యాలు చూడగలిగేలా చేస్తుంది. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అయితే ఆ 5 ఎవరు అని ఆలోచన చేస్తే మీ అందరికీ తెలుసు. మరొకసారి వాళ్ళందరూ మీ ముందు ఉంచుతాను త్వరగా. వాళ్ళ నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఏ పాఠాలు నేర్చుకోవాలి అని గమనిస్తే మొట్టమొదటిగా మరియా. చెప్పండి, ఎవరమ్మా? మరియా. ఒక స్టార్కి 5 కోణలు ఉన్నట్టు 5 వ్యక్తులు చాలా కీలకంగా ఈ క్రిస్మస్ రోజు ప్రేమికులారా ప్రభు ఈ భూమి మీదకి రావడానికి ప్రభు చిత్తానికి అప్పగించుకున్నటువంటి వారిలో ఒక 5 మీ ముందుంచి ప్రేమికులారా దేవుని సన్నిధానములో మాటల చేత అందరం బలపరచబడి ముందుకెళ్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 46-47 వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 46-47 వచనం. ఓకే. నా ప్రాణము ప్రభువుని ఏం చేస్తా ఉంది? గణపరుచుచున్నది. తన దాసురాలి యొక్క దీనస్థితిని ఏం చేశాడంట? కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. ఏం నేర్పిస్తుంది మరియా మనందరికీ? ఏం నేర్పిస్తుంది మరియా అని ఆలోచన చేస్తే, ఏ పరిస్థితుల్లో ఉన్న మాట అంటుంది, ఏ దుస్థితిలో ఉన్న మాట అంటుంది, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఆమెకున్నాయి, ఎలాంటి పరిస్థితులు ఆమె జీవితంలో తలెత్తాయి అని ఆలోచన చేస్తే ప్రేమికులారా ఆమె ఎదుర్కొంటున్నటువంటి ఆ ప్రతికూలత గనక అర్థమవుతుందా? ఆ రోజుల్లో ఉన్నటువంటి ఫరిసేయులకు కానీ సదుకేయులకు కానీ ఇంకెవరికి తెలిసిన జీవమరణ సమస్య ఆమెకి. ఎందుకంటే వివాహం కాకముందే ఏమైందని ఆలోచన చేస్తే కన్య ప్రేమికులారా గర్భవతి అయినట్లుగా మనం చూస్తున్నాం. అది యూద లేకుంటే మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి రాళ్ళు రువి కొట్టి చంపాల్సినటువంటి పరిస్థితి, ఆందోళన చెందే పరిస్థితి, కలవరము చెందే పరిస్థితి, ప్రేమికులారా భీతిల్లిపోయే పరిస్థితి, దుఃఖాక్రాంతురాలుగా ఉండే పరిస్థితి. కానీ ఇవన్నీ ప్రతికూల పరిస్థితులు తన జీవితంలో ఏ ఒక్క సిచ్యువేషన్ ఫేవర్గా లేకపోయినా, ఎవరికి? మరియకు ఏ ఒక్క సిచ్యువేషన్, దేర్ ఈస్ నో వన్ సిచ్యువేషన్ దట్ ఫేవర్ టు హర్. ఏదొక్కటి కూడా ఆమెకు ఫేవర్గా లేదు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈజ్ రీజాయిసింగ్ ఇన్ ద లార్డ్. షీ ఈజ్ రీజాయిసింగ్ ఇన్ ద లార్డ్. ఏం చేస్తుందంటామా? ఏడుస్తుందా అండి? బాధపడుతుందా అండి? కృంగిపోయిందా అండి? ప్రేమికులారా ఏం జరిగిద్దా అని ప్రేమికులారా ఆలోచిస్తూ దుఃఖాక్రాంతులుగా లేదు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్, ఇన్ని సిచ్యువేషన్స్ క్రూషియల్గా ఉన్నప్పటికీ కూడా అమాంగ్ ఆల్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ షీ హాస్ బీన్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. దేవుళ్ళు ఏం చేస్తుందంటామా? అయ్యా చెప్పండి, ఏం చేస్తుంది? దేవుళ్ళు ఏం చేస్తుందంట? ఆనందిస్తూ ఉంది. నా ఆత్మ ప్రభువులో ఏం చేస్తుంది చెప్పాలా? ఆనందిస్తుందని దేవుని సన్నిధానంలో మరియా ప్రేమికులారా చెప్తూ ఆ దేవుణ్ణి మహింపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. గమనించండి, మనం కూడా దేవుని సన్నిధానములో దేవుని బిడ్డలమైనటువంటి మనం మరియా మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎలాంటి పరిస్థితులు మనకున్నా మనం ఏం చేయాలంట? అమ్మా ఏం చేయాలంటమ్మా? మనం అందరం ఎప్పుడు ఆనందించాలి. ప్రేమికులారా హూ ఈజ్ అవర్ గాడ్ అంటే ఈజ్ అవర్ గాడ్ హూ కెన్ చేంజ్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి పరిస్థితి నీకు అనుకూలంగా మార్చగలుగుతా లేదా? చెప్పండి ఒకసారి. మార్చగలుగుతా లేదా? నీకెంత జటిలంగా ఉన్నా, ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఎంత ఇబ్బందికరంగా ఉన్నా, ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా, ఇంకా చెప్పాలంటే పూర్తిగా నువ్వు ఆ పరిస్థితుల మధ్యలో నిరుత్సాహ స్థితిలో, నిర్లిప్తత పరిస్థితిలో నువ్వు ఉన్నా, గాడ్ కెన్ చేంజ్ ఎవ్రీ సిచ్యువేషన్ అకార్డింగ్ టు యువర్ ఫేవరబుల్. నీకు అనుకూలంగా పరిస్థితులన్నీ కూడా నా దేవుడు మార్చగలుగుతాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. నేనైతే ఎప్పుడు ఆనందిస్తా. ఇప్పుడనే కాదు, పండగప్పుడనే కాదు, నేను ప్రతిరోజు అది అలవాటు చేసుకోవాలి. ఏంటంట?
Then we have to build, we have to exercise. Every Christian should have a habit ఏంటంటే ఎప్పుడు ప్రభువులో మనం ఏం చేస్తాం చెప్పాలంటే ఆనందించే వారిగా మనం ఉండాలి. దేవుడికి ఎప్పుడైనా గమనించండి, గాడ్ డజంట్ నీడ్ యువర్ ఎబిలిటీ టు బ్లెస్ యూ. దేవుడికి నువ్వు హెచ్చించబడాలన్నా, దీవించబడాలన్నా, ఉన్నతమైన కార్యాలు నీ ద్వారా ప్రభు జరిగించాలన్నా, నిన్ను బలపరచాలన్నా, హెచ్చించాలన్నా, నేను ఇంకో గొప్ప స్థితికి ప్రభు నేను తీసుకొని వెళ్ళాలన్నా, నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా ప్రభు యొక్క ప్రేమికుల రాజ్య విస్తరణలో దేవుడు స్థిరపరచాలన్నా, గాడ్ సీస్ యువర్ హంబుల్నెస్. దేవుడు ఏం చూశాడంటమ్మా? నీ దీనత్వాన్ని చూస్తాడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. తన్ను తాను తగ్గించుకుని ఏమవుతాడంటమ్మా? చెప్పండి ఏమవుతాడు? తన్ను తాను తగ్గించుకుని ఏమవుతాడు? హెచ్చించబడతాడు. అందుకని ప్రేమికులారా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, అట్టి వారిది ఏంటంట? పరలోక రాజ్యం అంట. పరలోక రాజ్యం ఎవరికి పడితే వాళ్ళకి రాదు. ఎవరికి వస్తుందంట? ఆత్మ విషయం ఏమాలంట? దీనంగా ఉండాలి. ప్రేమికులారా, నేల మట్టుకు తగ్గించుకోవాలి. ఎప్పుడు నా ద్వారా నా ప్రభువే మహింపరచబడాలి, నా కుటుంబం ద్వారా నా దేవుడు మహింపరచబడాలయ్యా, నువ్వు తప్ప నాకెవరు. ఎప్పుడు ఆయన మీద ఆధారపడేవారు దీనులు, ఎప్పుడు ఆయన అనుకొని జీవించేవారు దీనులు, ఎప్పుడు వారికి ఉన్నటువంటి వేటి మీద కూడా ఆధారపడకుండా దేవుడి మీద, దేవుడి యొక్క విధానాల్లో దేవుడు చిత్తానికి అప్పగించుకొని, దేవుడు మార్గాల్లో వారి జీవితాలు సమర్పించుకొని, ఎప్పుడు ప్రతిదినం ఒక చిన్న బాబు తల్లి మీద ఆధారపడుతున్నట్లు, ఒక చిన్న కుమార్తె తండ్రి మీద ఎప్పుడు ఆధారపడుతున్నట్లు, దేవుని బిడ్డలుగా మనం కూడా ఎప్పుడు ఆయన మీద ఆధారపడుతూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోగలిగితే అట్టి వారందరూ దేవుడి దృష్టిలో దీనులు. వారిని దేవుడు ప్రేమికులారా గొప్పగా జరిగించుకోవలసిన, మన పట్ల దేవుడు తలంచిన తన కార్యాలు జరిగించుటకు మన దేవుడు ప్రేమికులారా సమర్థుడు గనక మరియ తన జీవితంలో గమనించండి, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఏం చెప్తుంది చెప్పాలా? రీజాయిస్ ఇన్ ద లార్డ్. ఏమంటుంది చెప్పండి అమ్మా? ఏం చెప్తున్నామా మనందరికీ? పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఏం చేయాలంట? ప్రభువునందు ఎప్పుడు ఆనందించాలి, సంతోషించాలి, స్తుతించాలి. ప్రేమికులారా, డబ్బులో లేదు, బంధువులతో ఉన్నంత ఆనందం, ప్రేమికులారా స్నేహితులతో ఉన్నంత ఆనందం, లోక సంబంధమైనటువంటి అనుభవాలు వెతికితే దొరకనటువంటి ఆనందం, అంతకంటే లోక సంబంధములో వెతికేటువంటి దొరికేటువంటి ఆనందాల కల్లా గొప్ప ఆనందం యేసయ్య పాదాల దగ్గర దొరుకుతుంది. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. యేసయ్య పాదాల దగ్గర ఒక వ్యక్తి ప్రేమికులారా పొందుకోగలుగుతాడు. ఒక వ్యక్తి దేవుని హృదయములో ఎవరైతే చేర్చుకుంటారో, ఒక వ్యక్తి దేవుణ్ణి ఎప్పుడైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, వారి జీవితాల్లో ప్రభు ఇచ్చేటువంటి ఆనందం స్థిరమైనటువంటి ఆనందం, గతించిపోని ఆనందం. ప్రేమికులారా, నీ నుండి విడిచిపోయినటువంటి ఆనందాన్ని ప్రభు ప్రేమికులారా దయచేస్తాడు. హల్లెలూయా. అందుకు ఒక ఉదాహరణ బైబిల్లో యోబు ఏమన్నాడండి? ఆయనే ఇచ్చెను. చెప్పండి, ఆయనే ఇచ్చెను అంటే ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడో, ఇచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడో, అలానే పోయినప్పుడు కూడా అంతే ఎలా ఉంది చెప్పాలంటండి? ఆనందంగా ఉన్నాడు. ఆయనే ఇచ్చెను, ఆయనే తీసుకొనెను, ఆయన నామానికి ఏంటంట? మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పౌలు ఫిలిప్పీ పత్రిక రాస్తూ, ఆ పత్రిక రాస్తున్న సమయంలో పౌలు ఎక్కడున్నాడంటమ్మా? చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నవారు ఎవరైనా ఆనందిస్తారా? సంతోషంగా ఉంటారా? ఎలా ఉంటారని ఆలోచన చేస్తే బాధతో దిగులుతో ఉంటారు. కానీ పౌలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా గమనించండి, ఏం చేస్తున్న ఆలోచన చేస్తే చెరసాల బయట సువార్త ప్రకటించినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడో, క్రీస్తు నిమిత్తమై సువార్త కారణాన్ని బట్టి అతడు చెరసాల్లో వేయబడ్డా, ఆ చెరసాల్లో కూడా అలానే ప్రభుని చెప్పండి ఏం చేస్తుంది చెప్పాలా? ఆనందిస్తున్నటువంటి అనుభవాలు ఒక వ్యక్తి దేవుని హృదయంలో కలిగి ఉంటే ఆనందం ఎప్పుడు ప్రేమికులారా స్థిరస్థాయిగా ఉంటుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ విధంగా ఉన్నా, ఒక మాట చెబుతా, ప్రతికూలతల్లో పాటలు వస్తాయి అంటే ఖచ్చితంగా వస్తాయి. పౌలు శీలలు ఏం చేశారంటండి? ఏం చేశారంట? పౌలు శీలలు ఆ బంధకాల్లో ఉన్నప్పుడు చుట్టూ పరిస్థితుల వైపు చూడలే, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం వైపు చూడలే. వారి జీవితాల్లో స్తుతించడానికి ఏ ఒక్క పరిస్థితి ఫేవర్గా లేకపోయినా, ప్రార్థన చేసుకోవడానికి ఫేవర్గా లేకపోయినా, వారి జీవితాల్లో ఫేవర్గా పరిస్థితులను లేకపోయినా చేసుకొని ప్రభుని ఆ స్థలములో స్తుతించిన కారణాన్ని బట్టి అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఎంత ఉన్నప్పటికీ కూడా ఒక అందుకు మనిషికి ఏముండదని ఆలోచన చేస్తే సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. కానీ గమనించండి ప్రేమికులారా, ఏమున్నా లేకపోయినా గమనించండి, జెఫనే అంటాడు, శాలలో ఏం లేకపోయినా, దొడ్లో ఏం లేకపోయినా, గొర్రెలు లేకపోయినా, ద్రాక్ష చెట్టు ఏం కాకపోయినా, ఫలించకపోయినా,
గమనించండి, ఓన్లీ యేసే రక్తములో కడగబడిన వాడే ఆనందంగా ఎల్లప్పుడూ ఉండగలుగుతాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. దేవుడు ఎరిగినటువంటి వారే ఎప్పుడు సంతోషంగా వారి జీవితాలు కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి సంతృప్తి చెందుతారు. నువ్వు ఇంకా సంతృప్తి చెందట్లేదంటే కలిగి ఉన్న వాటిని బట్టి నీకు ఈ క్రిస్మస్లో నేర్పించాల్సిన పాఠం ఏంటంటే నువ్వు ఉన్న వాటిని బట్టి పరిస్థితులను బట్టి ఎల్లప్పుడూ ఆనందించమని వాక్యము సెలవిస్తూ ఉంది. రెండవదిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి ఒకసారి. రెండో వ్యక్తి, మనందరికీ తెలిసిన వ్యక్తి. రెండో వ్యక్తి ఎవరమ్మా? యోసేపు. చూడండి ఒకసారి మత్తయి సువార్త. రహస్యముగా ఆమెను ఆలోచించుకొనుచుండగా ప్రత్యక్షమై చేర్చుకొనుటకు. చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ? యోసేపు నుంచి రెండవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రేమికులారా, డోంట్ లివ్ అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టమాగు. రెండవదిగా మనం నేర్చుకోవాల్సింది, ఆ స్టార్లో 5 కోణాలు ఉన్నట్లు రెండవ పాత్ర యోసేపు, అతడు మనకు నేర్పిస్తుంది ఏంటని ఆలోచన చేస్తే గమనించండి. డోంట్ లివ్, విడిచిపెట్టమాగు అని చక్కగా ఎవరి చేత బోధించబడుతున్నాడు, ఎవరి చేత ఉపదేశించబడుతున్నాడు అని ఆలోచన చేస్తే ప్రేమికులారా, సాక్షాత్తు గాబ్రియేల్ దూత. ఎవరు వచ్చారంటండి అమ్మా? చెప్పండి, ఎవరు వచ్చారంట? గాబ్రియేల్ దూత వచ్చాడు. హల్లెలూయా. ఏదైనా తోటలో ఇద్దరు విడిపోయినప్పుడు ఎవరు వచ్చారు? ఇద్దరు వేరైపోయినప్పుడు ఎవరు వచ్చారండి? వెరీ గుడ్. ఏం చేసి కుటుంబాన్ని కట్టిందా లేకుంటే విడగొట్టిందా? చెప్పండమ్మా. విడగొట్టిందా కలిపిందా? బయటికి నెట్టేసేలా చేసింది. అంటే గమనించండి, 2 రకాల వ్యక్తులు ఉంటారు కుటుంబాలలో. ప్రేమికులారా, భర్త లేనప్పుడు, భర్త ఉన్నప్పుడు రారు, భార్య ఉన్నప్పుడు రారు. ఎప్పుడు ఉన్నప్పుడు వస్తారంట? ఎవరైనా ఒక్కరు ఉన్నప్పుడు మాత్రం వస్తారు. వచ్చి ప్రేమికులారా చెప్పకుండా అని చెప్తూ ఉంటారు. మంచిగా ఉన్న కుటుంబాలను ఏం చేస్తుంటారంటే సమాధానం లేకుండా చేస్తూ ఉంటారు. ఆ బుద్ధి నీకుంటే మార్చుకో. ఈ క్రిస్మస్ రోజు ఆ గుణం ఉంటే నేనైనా మార్చుకోవాలి. నువ్వైనా నేనైనా ఆ లక్షణం మనకు ఉండకూడదు ప్రేమికులారా, ఆ స్వభావం మనకు ఉండకూడదు. గమనించండి, కుటుంబాలు కలిపేవాడు దైవికమైన సంబంధి, కుటుంబాల్లో చిచ్చులు పెట్టేవాడు అపవాది సంబంధి. అది మీ ఇంట్లో కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఇంకెవరైనా మరొకరు ఎవరైనా కావచ్చు. కుటుంబాలలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారా, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారా? ప్రేమికులారా, పరిస్థితులన్నీ కూడా మరి భయంకరంగా వ్యక్తుల ద్వారా కుటుంబాలు కలుగుతున్నాయా? ఒకటి గుర్తుపెట్టుకో, వారందరూ అపవాది సంబంధం. మరి వారు పారిపోవాలంటే, వారు మీ జీవితాల్లో రాకుండా ఉండాలంటే వాక్యం సెలవిస్తుంది, దేవుడికి లోబడి నుండి అప్పుడు అపవాది మీ యొద్ద నుండి పారిపోతావు. నువ్వేం చేయాల్సిన అవసరం లే. నువ్వు వాదించిన గొడవలు అవుతాయి, వారిని నిలదీసిన గొడవలు అవుతాయి. లోబడు దేవుడికి. అపవాది ఏ దారు గుండా వచ్చాడో 7 దారులు గుండా తరిమి కొట్టబడతాడో. ఆమేన్ చెప్పండి ఒకసారి. డోంట్ లివ్. ఎందుకు విడిచిపెడదామని చెప్పాలా? ఎందుకు విడిచిపెడదాం అనుకున్నారంటే తను అపార్థం చేసుకుంటున్నాడు. ఎవరిని? మరియను ఏం చేస్తానంట? అపార్థం చేసుకుంటున్నాడు. ఏంటి అపార్థం? వివాహం కాకముందే ఏమైందని? గర్భవతి అయిందని. యూద ఆచార ప్రకారం ఒక్కసారి ఎంగేజ్మెంట్ అయితే, ప్రధానమవుతే, గమనించండి, 1 సంవత్సరం వరకు వివాహానికి ముందు ఇద్దరు పరిశుద్ధంగా ఉండాలి. అప్పటిదాకా పెళ్లి చేయరు. అటు ఆ వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలి, ఇటు ఈ వ్యక్తి ఏం చేయాలంట, ఇటు ప్రేమికులారా చేసుకునేమో పరిశుద్ధంగా ఉండాలి. 1 year అసైన్మెంట్ ఉండదంట. యూదులు గనక ఒక్కసారి ప్రదానం చేసుకుంటే ఒక 1 year ఖచ్చితంగా అటు ఆయన పరిశుద్ధంగా ఉండాలి, ఇటు ఎవరు అలా చేసుకోబోయి ఆమె కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ వార్త తెలిస్తే రహస్యంగా ఏం చేద్దామని? అమ్మా చెప్పండి, ఏం చేద్దామని? చూడండి, నీతిమంతుడుకు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి చాలా అది వ్యత్యాసం. చూడండి, దేవుణ్ణి ఎరగనటువంటి వారికి దేవుని ఎరిగిన వారికి వ్యత్యాసం చెప్పనా? అతను నీతిమంతుడు కాబట్టి గొడవ చేయొచ్చు, నిలదీయొచ్చు, 10 మందిలో పెట్టొచ్చు. లెక్క ప్రకారంగా మోషే ధర్మశాస్త్రం చేత ఆమెను రాళ్ళు రువి కొట్టి ఏం చేయాలి? లెక్క ప్రకారంగా
చంపొచ్చు. ఆల్ రైట్స్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ యోసేఫ్ హ్యాండ్. యోసేపు చేతిలో అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఎంతగా ఆ మరియమ్మను చెప్పండి ఇబ్బంది పెట్టాలి, అంతగా ఏం చేయొచ్చు అండి, ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఏం చేస్తుంది చెప్పాలా, గమనించి, నీతిమంతుడు కాబట్టి, రక్తములో కడగబడ్డాడు, దేవుని గొప్పతనమే తెలుసుకున్నాడు కాబట్టి రహస్యంగా చెప్పండి ఏం చేస్తానంట, విడనాడదామని, రహస్యంగా విడిచిపెట్టి పోదామని. ఇది పెద్దగా చేయొద్దు, ఇది పెద్దగా చిత్రీకరించొద్దు. ఈ చిన్నదాన్ని పెద్దగా నేను 10 మంది ముందులో ఈ మరియమ్మ జీవితాన్ని ఆగం చేయొద్దు అన్న ఒక ఆలోచనతో. ఎందుకు వచ్చిన ఆలోచన అది అంత సామాన్యంగా రాదు. ప్రేమికులారా, నీతిమంతుడైండు కాబట్టి, నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి, నీతిమంతుడుగా జీవిస్తున్నాడు కాబట్టి ప్రేమికులారా రహస్యముగా మరియను ఏం చేద్దాం అనుకున్నాడు, విడిచిపెడదాం అనుకుంటే గాబ్రియల్ దూత వచ్చి ఏం చేసి చెప్పాలంటండి, విడిచిపెట్ట మాకు, డోంట్ లీవ్ హర్. దేవుని ప్రణాళికలో భాగం అది, దేవుని చిత్తములు ఏంటంట భాగం అని చెప్పన్నప్పుడు వెంటనే ప్రేమికులారా ఆ ఉపదేశానికి యోసేపు లోబడ్డట్లుగా మనం చూస్తున్నాం. సంగమా కూర్చుని మీ అందరికీ యోసేపు నేర్పిస్తున్న రెండో పాఠం ఏంటంటే గమనించండి, విడిచిపెట్టాలి మన జీవితంలో. ఇవ్వంటే విడిచిపెట్టాల్సినవి. మనం ఏం విడిచిపెట్టకూడదంటే, విడిచిపెట్టకుండా ఉండాల్సినవి ఏం చేయాలి చెప్పాలంటే అండి, విడిచిపెట్టకూడదు. కానీ ఈరోజు మన జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఏం విడిచిపెట్టాలో అవి మనం ఏం చేయాలి చెప్పాలంటే అండి, మనం వెంట పెట్టుకొని తిరుగుతున్నాం, మనతో పెట్టుకొని తిరుగుతున్నాం, మన జీవితంలో కలిగి మన జీవితాలు కొనసాగించుకున్నాం. అసలు ఏవైతే విడిచిపెట్టకూడదో వాటిని ఎప్పుడో మన జీవితాలు ఏం చేస్తుంది చెప్పాలంటే అండి, విడిచిపెడుతున్నాం. గమనించండి ప్రేమికులారా, ఈరోజు మరియా ఇంత ఘనంగా కీర్తించబడడం గల కారణం, యోసేపు ఇంత ఘనంగా ప్రేమికులారా కీర్తించబడడం గల కారణం ఏంటంటే, వారి జీవితాల్లో దేవుడు చెప్పినటువంటి ఆ మాటకు, డోంట్ లీవ్ హర్, ఆమెను విడిచిపెట్టమాకంటే విడిచిపెట్టిన కారణాన్ని బట్టి వారి ప్రేమికులారా ఎంతో దీవెనకరంగా వారి జీవితాలు ఈరోజు ప్రపంచ క్రైస్తవ లోకానికి ప్రేమికులారా ఆదర్శకరంగా వారు ఉండగలిగారు. హల్లెలూయా. మూడోది గొర్రెల కాపరి మనం నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మా క్రిస్మస్కి వచ్చామంటే ఏం చేయాలి, అయ్యో నేర్చుకొని పోవాలి. ఏదో దేవుడు మనకు నేర్పించే అంశాలు ఏంటంటే తెలుసుకొని పోవటం మనకు అందరికి ఆశీర్వాదం. 1 ఎల్లప్పుడూ ఆనందించాలి. 3 ప్రేమికులారా ఏదైతే నీ శ్రేయస్సు కొరకు, నీ ప్రయోజనం కొరకు ఉన్నటువంటి అంశాలు ఎప్పుడు విడిచిపెట్టొద్దు. 3వది భయపడకుడి. చెప్పండి ఏంటంటే భయపడకు. ఎవరు చెప్పారు ఈ మాట? దూత వచ్చి చెప్పిన మాట. అంటే వాళ్ళు వెలుగును చూసి భయపడ్డారు, కానీ అదే వెలుగు చూడడానికి పరిగెత్తుకొని పోయారు. ఆ వెలుగు దేవుడు ఏం చేశాడంటే త్వరగా వెళ్ళాడంట, త్వరగా వెళ్ళారు. ఆ వెలుగు వారికి వచ్చినప్పుడు భయపడ్డారు. ఆ వెలుగుల దేవుడి దగ్గర త్వరగా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. వారిని నిలబెట్టి ఈ అనుభవం చెప్పండి అంటే వాళ్ళు చెప్తారు, మామూలు భయాన్ని ఏం చేశాడు దేవుడు తొలగించాడు. హల్లెలూయా. గొర్రెల కాపరి నిలబెట్టి అని చెప్తే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఏమంటారంటే వాళ్ళు మాలో భయాన్ని ఏం చేశాడు ఆయన తొలగించాడు. మందికి అరచేతులు వచ్చి వస్తుంది. ఎప్పుడైనా గమనించారండి, అరచేతులు వచ్చి వస్తుంది చూసారు కదా, దాని అర్థం ఏంటిది, వాళ్ళకి ఏమన్నట్టు భయం. అరచేతులు వచ్చి వస్తుంది బాగా. అది ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే భయములో ఉన్నారు. భయంలో విషయంలో ఏమవుతున్నట్టు భయపడుతున్నట్టు. గమనించాలి ప్రేమికులారా, భయపడొద్దని ప్రభువే చెబుతున్నటువంటి మాటగా మనం చూస్తున్నాం. అంటే మనం ఎలా గమనించండి, ఏ భయం మనకున్న భయాలన్నిటి నుంచి విడిపించగలిగే దేవుడు మనకున్నాడు. స్తోత్రాలు చెప్పండి. ఆ భయాల నుంచి దేవుడు మనల్ని ఏంటంట తొలగించగలిగే దేవుడు మనకున్నాడు. ఇప్పుడు మనకు వాళ్ళు ఒకళ్ళు చెప్పితే మీరు కూడా భయపడమాకండి, మాలో ఉన్న భయాన్ని ఏం చేశాడు దేవుడు తొలగించాడు. అనుభవపూర్వకంగా చెప్తున్నారు. మనతో కూడా ప్రభు చెప్తున్నాడు, నీకే భయం ఉంది, ఏ భయంతో కూర్చున్నావు, ఏ భయంతో నువ్వు ఈరోజు ప్రేమికులారా నీ జీవితంలో కాళ్ళని వెళ్ళబుచ్చుతున్నావు. అది నీ పిల్లల గురించి కావచ్చు, నీ కుటుంబం గురించి కావచ్చు, నీ అప్పుల గురించి కావచ్చు, నీ మారని భర్త గురించి కావచ్చు, నీ మారని పిల్లల గురించి కావచ్చు, నీ యొక్క వృత్తి గురించి కావచ్చు. నువ్వు దేని గురించి అయినా భయపడుతున్నావా? గమనించండి, నా ప్రభు ఎందుకు వచ్చిన ఆలోచన చేస్తే మనిషిలో ఉన్న భయాలను తొలగించడానికి, ఆ యొక్క ప్రేమికులారా భయాల నుంచి ప్రజలను విడిపించడానికి దేవుడు మనిషి కుమారుడికి లోకానికి ప్రభు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ప్రేమికులారా, ప్రభు సన్నిధిలో ప్రేమికులారా వాక్యం కూడా సెలవిస్తుందని చెప్పాలా. నేను లోకాన్ని జయించినట్టు మీరు కూడా ఏంటన్నా లోకమును జయించి మీరు ధైర్యముగా ఉండమంటాడు. అక్కడ చెప్పలే ఎలా ఉండమంటాడా?
ధైర్యముగా ఉండమంట. ధైర్యంగా మన ఆధ్యాత్మికమైన జీవితాలు కొనసాగించుకుంటే ఏ భయాలు మన జీవితాలు ఎలాంటి హాని చెయ్యవు అనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. త్వరగా చెప్పి ముందుకెళ్ళిపోతున్నాను. సచిన్ టెండూల్కర్ లాంటోడు కూడా ఏమంటే చెప్పాలా, గమనించండి. అతను ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాడు. ద గాడ్ ఆఫ్ క్రికెటర్ ఎవరి గురించి? సచిన్ టెండూల్కర్. బాగా ఒకప్పుడు, ఇప్పుడు లేడులే కానీ అతను అంటారు కదా, వెస్టిండీస్ వేసే ఆ బౌన్సర్లను కొట్టగలుగుతా కానీ ఇంట్లో ఉన్నటువంటి భార్య వేసే బౌన్సర్లు ఏం చేయాలంట, కొట్టలేను ఆడలేను అంటాడంట. తనకు భార్య మీద ఉన్నంత భయం ఆయనకి. కను సైకిల్తో చేస్తుంది కొన్నిసార్లు. మీరు ఉంటారు ఎవరాళ్ళు, మొత్తం కను సైకిల్తో వర్తమానం వెళ్ళిపోయింది. ఎవరికంట ఏం మాట్లాడు, మళ్ళీ దీనంగా ఉండరు, చాలా వినయంగా ఉన్నట్టు ఉండరు. ఏదైనా భర్తే అండి, ముందు ఆయన నిర్ణయం తర్వాతే ఏదైనా మాట్లాడి చెప్తా, ఇప్పుడేం చెప్పలేను అని అంటారు. కను సైకిల్తోనే కథం వెళ్ళిపోవద్దు మెసేజ్. ఎక్కడికి పోవాలి అక్కడ పోయింది. వెంటనే ఉత్సాహంగా ఉన్నాడు, అలా నీరసం అయిపోతుంది. ఏదైనా చేద్దాం అనుకునేసరికి ఏమంటే ప్రేమికులారా నీళ్లు పోసినంత పని అయిపోయింది. సైకిల్తోనే పెద్ద మెసేజ్ మాటలేముండవు, సైకిల్ అర్థమైపోతాయి. ఎందుకంటే పడి ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. మీ సైకిల్ మానుకోవాలి. అలాంటి మంచి పద్ధతి కాదు. దేవుడి గురించి ఒక ముందుకు వెళ్తున్నారా, వెళ్ళనియండి. మంచి నిర్ణయాలు తీసుకున్నారా, ఆధ్యాత్మికంగా ప్రేమికులారా మీ యొక్క కుటుంబ శ్రేయస్ కొరకు ప్రభులో కుటుంబంగా నడిపించబడుతున్నారా, ముందుకెళ్ళండి. అంతేగాని దయచేసి వారి ఉత్సాహాన్ని ఏం చేయమాకండి, ఆర్పమాకండి. హల్లెలూయా. భయపడొద్దు, దేని గురించి భయపడొద్దు. ఎవరున్నారు మనకి? లోకాన్ని జయించిన దేవుడు ఉన్నాడు మనకి. ఆమేన్ చెప్పండి. ఏ భయం వచ్చినా మన నుండి తొలగించడానికి ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఇక నాలుగోది ఏంటంట, నాలుగోది ఎవరమ్మా? జ్ఞానులు. చెప్పండి ఎవరంట? జ్ఞానులు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళే మనం నేర్పిస్తారంటే చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. ఆయనను పూజించి విప్పి వీళ్ళు నేర్పిస్తున్న మాట ఏం చెప్పాలా, వీళ్ళు నేర్పిస్తున్న జ్ఞానులు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే కానుకలు ఇవ్వండి. చెప్పండి, కానుకలు ఇవ్వండి. వాళ్ళు వచ్చి అయ్యా మేము ఎక్కడి నుంచో వచ్చినాం నేను గెలవటానికి, మళ్ళీ మాకు తిరిగిపోవడం డబ్బులు అని అడిగారు వాళ్ళండి. వచ్చి ఏం చేశారంట వాళ్ళు, వచ్చి ఏం చేశారంట, కానుకలు ఇచ్చి వెళ్ళారంట. ఎవరికి? యేసు ప్రభు వారికి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. మనం ప్రభు కాడికి వస్తే ప్రత్యక్షమవుతే దేవుడి బిడ్డలకు ఎప్పుడు అడగటం మంచిదే, అడగొద్దని కదా, కానీ అంతకంటే ఇవ్వటం కూడా ఏంటంట, ఇవ్వటం ఇంకా చాలా మంచిదంట. అది మాత్రం పట్టుకో. అడుగుడి మీకేంటంట ఇవ్వబడు అనే మాట మాత్రం బాగా దీన్ని పట్టుకొని దాన్ని చక్కగా జీవితం అమలు చేస్తాం. కానీ ఇవ్వటం అనేటువంటి అంశానికి వచ్చేసరికల్లా ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే అది అడుగుతాం. కానీ జ్ఞానులు నేర్పించే మాట ఏంటంటే దేవుడికి ఏం చేయాలి, మీరు ఏం చేయాలంట, వాళ్ళు ఇచ్చింది ఏంటంట, వాళ్ళు ఇచ్చింది బంగారం, సామ్రాణి, ఇంకేనంట బోలం. ఆ మూడు ప్రభు యేసుక్రీస్తు వారి గుణలక్షణాలకు సాదృశ్యం. బంగారం పరిశుద్ధ సాదృశ్యం, ప్రేమికులారా బోలమేమో క్రీస్తు శ్రమపట్టుకు సాదృశ్యం, సాంబ్రానేమో ఆయనే ఆరాధనకు యోగ్యుడు అంటానికి సాదృశ్యం. ఈ మూడు అనుభవాలు వారు కలిగి వచ్చి కానుకలు ఇచ్చి వెళ్ళారంటండి. ఒక మాట చెప్తా మీ అందరికీ, ఇచ్చే విషయంలో ఎవరైతే ముందుంటారో వారిని దేవుడు సమృద్ధిగా వారిని ఆశీర్వదిస్తాడు. సంగమం మీరు నమ్మకపోయారు, ఇదేదో చెప్పాలని కాదు, కానీ వారు నేర్పిస్తున్న పాట విలువైనటువంటివి ఇచ్చి ప్రేమికులారు అక్కడ సాగిలపడి వారి స్టేటస్ పక్కన పెట్టి మనసారా ఆరాధించి అక్కడి నుంచి వెళ్ళినట్లుగా. అంతేకాదు వారు ఆరాధించిన తర్వాత కంటండి పరిశుద్ధాత్మ దేవుడు వరకు నడిపిస్తున్నాడని చెప్పాలా. మరలా మీరు వచ్చిన దారిని వెళ్ళమాకండి, అర్థమవుతుంది. మరొక దారి గుండా ఏంటంటే వెళ్ళమని ప్రేమికులారా వారికి ఉపదేశించినట్లుగా. అంటే ఏ రోజు ఉన్నాడు, మరలా ఏ రోజు దగ్గర రమ్మన్న కదా, ఏ రోజు దగ్గరికి వెళ్తే మరలా చంపేస్తాడేమో అని వీరు ప్రేమికులారు దేవుడు గ్రహించి ఇచ్చే వాళ్ళకు కానీ, మనస్ఫూర్తిగా ఆరాధించే వాళ్ళకి కానీ, మనస్ఫూర్తిగా ఇచ్చే వాళ్ళకి కానీ దేవుని నడిపింపు పుష్కలంగా ఉంటుంది, వాళ్ళకి సమృద్ధిగా ఉంటుంది. స్తోత్రాలు లేకుండా ఒకసారి మనం వెళ్ళే మార్గాలు మన తర్వాత ఏం జరిగిద్దో, కానీ దేవుణ్ణి నడిపిస్తే ఏ కీడైనా మన జీవితంలో మేలుగా మారిద్ది. ఆమె చెప్పండి. ఇప్పుడు వారి జీవితంలో కానుకలు ఇవ్వమని నేర్పిస్తున్నారు మనకి. కానుకలు ఇవ్వండి దేవుడికి. మన దేవుడు దీవించిన దాన్ని బట్టి, ఆశీర్వదించిన దాన్ని బట్టి దేవుడు మీరు ప్రభువుకి ఇవ్వగలిగితే ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రభు ప్రేమికులారా సంతోషిస్తాడంట. ఎలా ఇచ్చేవారిని?
ఉత్సాహంగా సంతోషంగా ధారాళంగా ఇచ్చేవారిని అంతే ధారాళంగా ప్రభు ఏం చేస్తాడంట, దీవిస్తాడు. మీరు ఒకళ్ళ కానుకలు ఇచ్చినా మీ పిల్లలకి నా మనం ఏంటంటే, సరే మీకు ఎట్టని అలవాటు వచ్చింది కానీ పిల్లలకి దయచేసి అలవాటు నేర్పించమాకండి. నీ దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలు వాడికి ఇచ్చి వాడి దగ్గర రూపాయి నువ్వు తీసుకొని ఏం చెప్పాలి, కానుకలు నేర్పి. ఎందుకు 2 రూపాయలు ఇస్తాం వారికి కానుకేమంటే పిల్లలకి ఏమిస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిల్లర ఇస్తాం కానుకేమని, నువ్వు ఒకవేళ వేస్తే నీ స్తోమత తగ్గట్టు 10 రూపాయలు వేస్తావు. వాట ఈ రోజు నుంచి మార్చు, పిల్లలకే 100 రూపాయలు, నువ్వే 10 రూపాయలు. ఎందుకంటే నీకు ఎట్టేం రాలే స్వభావం, ఏ స్వభావం నాకు అట్టేం రాలే. వాళ్ళకైనా ఇట్లా ఇవ్వాలన్న ఒక ఆలోచన నీ బిడ్డలకు చిన్నతనం నుంచి అలా ఇవ్వగలిగితే, అట్లా ఇచ్చేటువంటి ఆ మనసు వాళ్ళకుంటే వారు ఎంతైనా ప్రభు కొరకు ఇవ్వడానికి ఇష్టపడతారు. ఆమేన్ చెప్పండి. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రభు అందరూ దీవించబడాలయ్యా, అందరికి ఇల్లు ఉండాలి, అందరికీ చక్కటి ఉద్యోగాలు ఉండాలి, అందరూ మంచి స్థితిలో ఉండాలి. ఎందుకు చెప్పాలి ప్రార్థన చేసి? దాంట్లో నా స్వార్థం ఉంది. ఎందుకు దాంట్లో నా స్వార్థం ఏంటి? ప్రభు వాళ్ళందరూ దీవించబడుతున్న పరిచర్య ఏమైంది? పరిచర్య ఆశీర్వదించబడి పరిచర్య కొరతలు తీర్చబడితే వారు దీవించబడాలి. ఇంకా పరిచర్యకు వారు ఏం చేయాలంటే ఇంకా సహకరించాలని ప్రార్థన చేయాలి. కానీ కొందరు ఉంటారు కంటికి కనపడరు. ఎప్పుడు ఏదైనా వస్తే, ఉద్యోగం వచ్చినా, ఒక మంచి స్థితి వచ్చినా, ఒక మంచి ధన్యత వచ్చినా, ఒక మంచి కృపదేవుడు అనుగ్రహించిన కథం ఎవరు మర్చిపోతారు? సంఘం, ఇంకెవరినంట సేవకుల్ని. అసలుగైనా ఆ పరిచర్య అంశమే రాదు వాళ్ళకి. అది వారి విఘ్నతకి వాళ్ళు వదిలేద్దాం. కానీ నువ్వు అలా ఉండకూడదు. జ్ఞానులు చెప్తున్న మాట ఏంటంటే, మంచిది ఎవరికి? శ్రేష్టమైంది ఎవరికి? ఇప్పటి వరకు ఏదో ఇచ్చినావు కానీ ఇప్పటి నుండి ఇస్తే అర్థమవుతుందా? ఇప్పుడు ఘనంగా ఇవ్వటం నేర్చుకో. ఎవరికి? దేవుడికి. అది జ్ఞానులు నేర్పిస్తున్నారు. ప్రేమికులారా, మరియ తన జీవితంలో జీవితకాలం అంతా స్థిరపడిపోయిందంటండి. బంగారం ఎప్పుడు చూడలేము ఎవరామా? ఎందుకంటే పూరి గుడిసెలో ఉండేదామా, అసలుకి ఇవన్నీ తెలవదు. బంగారం సంపాదించుకోవాలి. ఇంకేం చెప్పాలా? సాంబ్రాణి. ఎందుకనంటే వారు ఉన్నటువంటి ప్రాంతంలో దోమలు బాగుండేవంట. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉంటే వారికి ప్రేమికులారా చక్కటి సువాసన ఇవ్వడం, దుర్గంధాన్ని ఇచ్చేటువంటి ఆ పరిస్థితులు ఉంటే చక్కటి సువాసన ఇచ్చేటువంటి విధంగా సాంబ్రాణి ఉపయోగపడిందంట. బోలం అంటే దాంట్లో ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని మూలకులు ఉంటాయంట. ఏ బలహీనత రాకుండా సాంబ్రాణి చక్కగా బోలం ఉపయోగపడిద్దంట. అంటే ఈ అనుభవాలు దేవుని సన్నిధానములో 4వదిగా మనం దేవుడికి ఏం చేయాలంట? అమ్మా ఏం చేయాలంట? కానుకలు ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలంట? సమృద్ధిగా. ద బెస్ట్ ఇవ్వండి ప్రభుకి, ద బెస్ట్ ప్రభు నీకు ఇస్తాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచు ప్రభుని మహిమపరిచిరి. హల్లెలూయా. దూతలు నేర్పించే పాఠం ఏంటంటే, అసలు వీళ్ళే ప్రాముఖ్యం దేంట్లో? ఈ క్రిస్మస్ ఒకేషన్లో వాళ్ళు. ఎందుకంటే ఒక యోసేపుకు సమాచారం చేరవేయాలన్నా, ఒక మరియకు సమాచారం తెలియజేయాలన్నా, ఆ జ్ఞానులు ప్రభు యొద్దకు నడిపించబడాలన్నా, లేకుంటే గొర్రెల కాపరులు ప్రభు యొద్దకు రావాలన్నా దేవదూతలే అందుకు ప్రధానమైన కారణం. వారు వచ్చి అంటున్న మాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం అని దేవదూతలు జ్ఞానపతిగణాలు చేశాయంట. ఇప్పుడు వాళ్ళు నేర్పిస్తున్న మాట ఏంటంటే, మనం కూడా ఒక్కొక్క దూతలా ఉండాలి. ఏం చేయడానికి? సాడీలు చెప్పడానికి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడానికి. ఎందుకంటే మనం ఎందుకున్నాం? మనల్ని కూడా ఒక్కొక్క దూతగా ఉండమంట. దేనికి? సువార్తను తీసుకొని వెళ్ళేవారుగా, శుభవర్తమానం తీసుకొని వెళ్ళేవారుగా, మంచి విషయాలు ప్రజలకు చేరవేసేవారుగా మనల్ని దేవుడు దేవదూతలుగా, రాయబారులుగా ఉండమంట. నువ్వు రక్షించబడి ఏం చెప్పాలంటండి? ఇతరులు నువ్వేం చేయడం చెప్పాలా? రక్షించడానికి. నువ్వు గుర్తుపెట్టుకు, ఇది నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు రేపు పొద్దున ప్రభు అడిగితే నువ్వేం సంపాదించు అడగడు దేవుడు. ఏమంటాడు దేవుడు రేపు పొద్దున? అసలు నీ భూమి రక్షించుకుని ఎంతమంది చెప్పి నువ్వు సువార్త చెప్పు, అసలు నీ లెక్క చెప్పు, నీ ఎవరని చెప్పు అంటాడు దేవుడు. అందుకనే నీ జీవితంలో ఒక్కొక్కరు మనం దేవదూతలు ఏ విధంగా అయితే సువార్త ప్రకటించారో, మనం కూడా మన బాధ్యతగా ఈ బాధ్యతను విస్మరించకుండా మనం కూడా దేవుడి గురించినటువంటి విషయాలు ప్రజలకు చెప్పండి, ఏం చేయాలి? ప్రజలకు తెలియజేయాలి. హల్లెలూయా. ఏమని తెలియజేయాలి? ఆయన రక్షకుడని తెలియజేయాలి, సమాధానకర్తని తెలియజేయాలి, నీ పాపాల నుంచి ఏం చేస్తారని విడిపిస్తారని చెప్పాలి. నువ్వు చెప్పకపోతే కార్యాలు జరగవు సంగమా. చెప్పాలి.
చెప్పుతున్న అద్భుతాలు ఏంటంట జరుగుతాయనే విషయాన్ని దేవదూతల ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ నక్షత్రములు 5 కోణాలు. 1 మరియా ఏం చెప్పింది మనకి? ఎల్లప్పుడూ ఆనందించండి. 2 యోసేపు ఏం చెప్తున్నాడు? విడిచిపెట్ట మాకు. 3 ఏంటంట భయపడకు. 4 కానుకలు ఇవ్వండి. 5 సువార్తను ప్రకటించండి. ఈ 5 అనుభవాలు నువ్వు కలిగి ఉంటేనే ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నందుకు నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇలా జీవిస్తేనే ఇది నీకు ఒక అర్థవంతంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఇవి చేయకుండా మిగతావన్నీ చేసినా దయచేసి గమనించండి, ఇది నీకు ఎలాంటి ఉపయోగాన్ని ఇవ్వదు. ఇలా ప్రతి ఏట వస్తున్నాడు. ఏంటిది ప్రతి ఏట క్రిస్మస్ వస్తూనే ఉంటుంది. మనకి ఎందుకు వస్తున్నాయి ఈ పండగలు కానీ ఒకేషన్స్ కానీ? ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఏదో మంచి నిర్ణయాలు ప్రభు కొరకు తీసుకొని ముందుకెళ్తేనే మరింత ప్రభావవంతంగా మన జీవితాలు ప్రభు కొరకు ఉంటాయనే విషయాన్ని ప్రభు సేవకుడిగా మనం చేస్తూ ఇట్టి మాటలు మనందరి వెనుకల్లో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. చిన్న ప్రార్థన చేసుకుంటారా? ప్రభువా, ఈ 5గురిలో నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నానయ్యా, ఒక్కొక్క అంశం నేర్చుకున్నాను. మరియా చెప్తుంది ఆనందించండి ఎప్పుడు. సోదరి ఎప్పుడు ఆనందించు. నువ్వు మార్చలేవు కదా పరిస్థితులు, నువ్వు మార్చలేవు కదా నీ స్థితిగతులు, నువ్వు మార్చుకోలేవు కదా నీకున్నటువంటి సమస్యలు. నీ చుట్టూ ఉన్నవన్నీ మర్చిపోయి నువ్వు ప్రభుని ప్రమిడ్లారా స్తుతిస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. సంగమా, నీకు తెలవట్లే ఆ విషయం, నాకు తెలవట్లే ఆ విషయం. మరియకు ఏం జరగలే, మరియకు మేలే జరిగింది. మరియకు ప్రమిడ్లారా ఉన్నతమైనటువంటి ఆధిక్యత పొందుకోగలిగింది. ఏం జరగదు ప్రతికూలతల్లో మనం ఉన్నప్పుడు. దేవుని కార్యాలు జరుగుటకు కొన్నిసార్లు ప్రతికూలతలు వస్తాయి. దేవుడు మహిమేంటో ఇంకా మనము ప్రేమికులను చూడటానికే ఇంకా ప్రతిఘటనలు మన జీవితాలు వస్తూ ఉంటాయి. అయినా వాటన్నిటిని పక్కకు పెట్టి యోబుల ఆనందించడం నేర్చుకుందాం, పౌల్ల ఆనందించడం నేర్చుకుందాం, ఒక జెఫన్యాలా ప్రభుని ఆనందించడం నేర్చుకుందాం. రెండవదిగా విడిచిపెట్ట మాకు మొదటి ప్రేమను విడిచిపెట్ట మాకు. దేవుని గట్టిగా పట్టుకో. ఏం విడిచిపెడుతున్నావు? విడిచిపెట్టకూడనివి ప్రేమికులారా విడిచిపెట్ట మాకు. రాబోతున్న తరాలకు ఈ క్రిస్మస్ గురించినటువంటి విషయాలు తెలియజేయాలన్నా, నువ్వు మరింత ప్రభులో బలపడాలన్నా, ఈ క్రిస్మస్ యొక్క ఆధిక్యతలు రాబోతున్న తరాలు ఇలానే చక్కగా ప్రభులో ఉండగలిగి వారు స్తుతించగలిగే పరిస్థితులు వారి జీవితాల్లో చూడాలన్నా, నీ జీవితంలో క్రిస్మస్ రోజు అయ్యా విడిచిపెట్టనయ్యా, నీ సావాసాన్ని విడిచిపెట్టను, ప్రార్థన విడిచిపెట్టను, నీ వాక్యాన్ని విడిచిపెట్టనయ్యా, నీ మందిరాన్ని విడిచిపెట్టనయ్యా, నాకు మేలైనది ఏది విడిచిపెట్టనయ్యా. మూడవదిగా భయపడనయ్యా. కొండలాంటి దేవుడు నాకున్నావు, కొండలాంటి దేవుడు నాకు, ఎందుకు నేను భయపడాలయ్యా? నాకున్నవన్నీ, నా భయాలన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడు నాకున్నాడని. అయ్యా ఇవ్వటం నేర్పించావు నాయన, ఇవ్వటం తెలియజేస్తున్నావు. ఉండి కూడా ఇవ్వలేని వారు ఉన్నారు, ఇవ్వలేకుండా ఉన్నవారు కూడా ఇచ్చేటువంటి వారుగా ఉన్నారు. ఇవ్వాలయ్యా, దీవించింది ఎందుకు, ఆస్వాదించింది ఎందుకు, ఒక స్థితికి ఎందుకు ప్రభు తీసుకొని వచ్చాడు, ఒక స్థితికి ఎందుకు దేవుడు నిలబెట్టాడంటే దేవుడు పరిచర్యకు నువ్వు ధారాళంగా ఇస్తావని, దేవుడు పరిచర్యకు సమృద్ధిగా ఇస్తావని, దేవుడు పరిచర్య ఇంకా నీ ద్వారా జరగడానికి ఇస్తావనే ప్రభుని దీవిస్తున్నాడు. ఆ విషయాన్ని మర్చిపోయావు ఈరోజు. నీ సమయాన్ని ఇస్తున్నావా, నీ బలాన్ని ఇస్తున్నావా, నీ తలాంతులు ఇస్తున్నావా? ఐదవదిగా నువ్వే ఒక దూతగా ఉండాలి మన ప్రపంచానికి, నువ్వే ఒక దూతలా ఉండాలి నీ కుటుంబానికి, నువ్వే ఒక వర్తమానము తీసుకొని వెళ్ళే రాయబారిగా నువ్వు ఉండాలి. ఉంటాన వారి చేతులు ఎత్తండి. 5 నాకు నేర్పించే ప్రభు. అందరూ దయచేసి మీతో ప్రభు మాట్లాడితే ఒక్కసారి మీ చేయొద్దండి, ప్రభు చేతులకు సమర్పిస్తే అందరూ
ప్రభు సన్నిధిలో ప్రభు ఈ ఆధిక్యత నాకు దయచేయ. ఈ క్రిస్మస్ వచ్చి వెళ్ళిపోతాయి కానీ నేను నేర్చుకోకుండా ఏదో ఆచారంగా జరిపించుకొని ఆచారంగా వచ్చి వెళ్ళిపోతే ఎలాంటి ప్రయోజనం నాకు ఉండదు నాయన. నా జీవితం దీవించబడాలయ్యా, నేను ఆశీర్వదించబడాలయ్యా, నీ కార్యాలు చూడాలయ్యా, నీ అద్భుతాలు చూడాలయ్యా నేను అన్నవారందరూ చేతులెత్తండి. ప్రార్థన చేయబోతున్నాను. చేతులెత్తిన బిడ్డలందరినీ ఒక్కొక్క బిడ్డను ప్రభు మరి ఎలా ఎప్పుడు ఆనందించగలిగే స్థితి కలిగి ఉందురుగాక. యోసేపుల చేతులెత్తిన బిడ్డలపై ఎప్పుడు మాకు ఆధ్యాత్మికంగా శ్రేష్కరమైనటువంటివి ఎప్పుడు మేము విడిచిపెట్టకుండా నేను వెంబడించగలిగే వారిగా మేము ఉందుముగాక. మా తండ్రి, మా ప్రభువా, గొర్రెల కాపర్ల వలె మేము ఏ విషయములో భయపడక నాయన నిశ్చంతగా ఉండగలిగిన ఆయన మేము జీవించినట్లుగా అట్టి మా ప్రభువా కృప చేతులెత్తిన బిడ్డలపై ఉండునుగాక నాయన. మా తండ్రి, జ్ఞానుల వలె దీవించావా, ఇస్తామయ్యా, ఆశీర్వదించావా, ధారాళంగా ఇస్తామయ్యా. మేము వెనకాడమయ్యా, వెనకంచె వేయమయ్యా. మమ్మల్ని దీవించింది అందుకే, మమ్మల్ని ఆశీర్వదించింది అందుకే, ఆర్థికంగా బలపరిచింది అందుకే, మమ్మల్ని నిలబెట్టింది అందుకే. శ్రేష్టమైన వివాలని మాకు నేర్పించారు. మా ప్రభు, మేము దీవించబడిన కొలది నీ పరిచర్యకు మేము సహకరించే బిడ్డలుగా ఉందుముగాక. మా తలాంతులు ఇవ్వగలిగే వారిగా ఉందుముగాక. మా సమయాన్ని ఇవ్వగలిగే వారిగా మేము ఉందుముగాక. మా యొక్క వరములు మీ పరిచర్య కొరకై ఇవ్వగలిగే వారిగా మేము ఉందుముగాక. ఆఖరిగా ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదయ్యా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఒక్కళ్ళకు కూడా చెప్పలేదయ్యా, ఒక్కళ్ళకు కూడా చెప్పలేదయ్యా నువ్వు గొప్పవాడివని. ఇకనైనా మేము ఒక దూతల పని చేయాలి, ఒక రాయబారుల పని చేయాలి, ఒక వర్తమానము తీసుకొని వెళ్ళగలిగే దూతలుగా మీ మందిరము కనబడ్డ ప్రతి ఒక్కరికి మాట్లాడే అనేకమైన మాటల్లో ఏదో ఒక మాట నీ గురించి చెప్పగలిగే వారిగా ఈ క్రిస్మస్ రోజు నుంచి ఉందురుగాక. అట్టి కృప దయచేయమని ఈ అనుభవాలతో మరింత నడిపించబడగలిగితే మేము ఉన్నతంగా నీ రాజ్యం ఇస్తాను రాబోతున్న తరాలకు దీవెనకరం ఉండగలుగుతామని అట్టి కృప దయచేయమని యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.